నమస్తే అండి. ఈరోజు బొబ్బర్లు పొంగలి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన బొబ్బరి పొంగలి. అరగంట సేపు బియ్యము బొబ్బర్లు ఈక్వల్గా నానబెట్టుకోవాలి. నానబెట్టిన దానిని బెల్లం వేసి 8 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. ఉడికిన తర్వాత అందులో చక్కగా యాలకుల పౌడర్ వేసేయి. ఇంకా ఏమైనా తడిగా ఉంటే మరికొద్దు పెట్టుకోవాలండి. ఈలోపు కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ పళ్ళు బాగా దోరగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న వాటిని మనం చేసి పెట్టుకున్న బాయిల్ అయిన పొంగలిలో వేసుకోవాలి. అది వేసిన 10 నిమిషాల తర్వాత చల్లారిన తర్వాత చాలా కొంచెం పచ్చకర్పూరం, అమ్మవారికి ఎంతో ఇష్టం కదండి, నైవేద్యంలో చిన్న పచ్చకర్పూరాన్ని తీసి పౌడర్ చేసి పెట్టాలి. అలా పౌడర్ చేసి పెట్టిన పచ్చకర్పూరం స్మెల్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, చూసారండి, బొబ్బరి పొంగలి రెడీ. సో మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. బాయ్ అండి.